ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకొని లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కనికర సంపన్నుడు అయిన మా యేసయ్యా నీకు వందనాలు. ఓ ఈ శ్రేష్టమైన సమయంలో మరలా నీ పాదాల దగ్గరికి రావటానికి ప్రభా, నిన్ను స్తుతించటానికి, నామాన్ని హెచ్చించటానికి ఓ ప్రభా ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి, అవకాశమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇశ్రాయేలు సేచ్యుతుల మీద ఆసీనుడు అయి ఉన్నవాడా, ఈ దినము ప్రభాని మేము అందరము కలిసి మిమ్మల్ని స్తుతిస్తుండగా, నీ నామాన్ని మహిమ పరుస్తుండగా, నీ బలమైన అభిషేకము విడుదలవునుగాక తండ్రి. అయా ప్రతి బంధకము నుంచి నీ ప్రజలు విడిపించబడుదురుగాక. నీ మహిమ కలిగిన దక్షిణ సన్నిధి అయా ప్రభా, నీ దక్షిణ హస్తము నీ ప్రజల మీదకి చాపబడునుగాక నాయన. మీరే మీ కార్యములు జరిగించండి. చేయబోతున్న ఆరాధనలో, వాక్య ధ్యానములో పరిశుద్ధాత్ముడా నిశ్చయంగా మీ కార్యములు జరిగించమని, నీ చిత్తమును జరిగించమని, సకల ఆటంకముల అభ్యంతరాలని యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. ఈ దినం ఒక బలమైన కార్యము జరిగించండి అయ్యా, ఒక విశేషమైన కార్యము జరిగించండి అయ్యా. ఓ ప్రభా తండ్రి, ఇప్పటికే వాడబడిన దైవ సేవకులను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి. నీ నామాన్ని ఎంతగానో మహిమ పరుస్తున్నాము నాయనా. ఓ దైవమా, మీ కార్యములు జరిగించండి నిశ్చయముగా ప్రభా. ఈ దినము కూడా మీ పాదాల మట్టుకు తగ్గిపోతున్నాము తండ్రి. ఈ దినము కూడా నీ నామే హెచ్చించబడును గాక, నీ నామే గొప్ప చేయబడును గాక, నీ నామే మహిమ పరచబడును గాక తండ్రి. నీ కొందనాలు ప్రభా, నీ స్తోత్రాలు డాడీ. విశేషమైన కార్యము జరిగించండి. ఓ ఎప్పుడు ఎన్నడూ చూడలేనంత ఓ నీ బలమైన అభిషేకము నీ దినం విడుదల చేయమని, ఓ విశేషమైన కార్యము చేత ఈరోజు మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని మీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. మీ నామాన్ని హెచ్చిస్తున్నాము నాయన. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మీ అందరికీ ఏకీపిస్తున్న దైవ సేవకులకి మీ అందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో ప్రభువుని మనం కొద్ది నిమిషాలు ఆరాధించుకోబోతున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఆరాధనకి, ఈ యొక్క లైవ్ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు తెలిసిన వారికి, మీ స్నేహితులకి, మీ బంధువులకి తప్పకుండా దీన్ని షేర్ చేయండి. వారు కూడా ఎంతగానో ఆత్మీయంగా ఆశీర్వదించబడతారు, దైవ దీవెనలు వారు పొందుతారు. ఈ సమయంలో ప్రియులారా, దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మనతో ఉండటానికి, మన మధ్య ఉండటానికి ప్రభు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఆయన మన దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా మనం చేయవలసిన పని ఏంటంటే, నాతో ఉండండి యేసయ్యా, నా దగ్గరికి రండి ప్రభా అని మనం అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, మనతో ఉండాలన్నా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఎంతగా నిశ్చయించుకున్నాడో, ఎంతగా ఇష్టపడుతున్నాడో అంతగా మనం ప్రభుని అడగాలి. నాతో ఉండండి ప్రభు, నా దగ్గరగా ఉండండి యేసయ్యా, నాతో ఉండండి యేసయ్యా, అయ్యా నిన్ను విడిచి నేను వెళ్ళలేని ప్రభువా అన్న ఇంత విధిగా మనం ప్రభుని ఈ పూట మనం ఆరాధించబోతున్నాం. నాతో కలిసి చెప్పండి, నా దగ్గరగా ఉండండి యేసయ్యా అని. హల్లెలూయా హల్లెలూయా. అడిగితే ఆయన ఖచ్చితంగా మన దగ్గర ఉంటాడు. ఆయన మనతోనే ఉంటాడు, ఆయన మన మధ్య ఉంటాడు ఆయన. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా హల్లెలూయా. బలమైన అభిషేకం ఈరోజు దిగబోతుంది. బలమైన అనాయింటింగ్ మిమ్మల్ని దర్శించబోతుంది. దేవుని బలమైన రెండంతల ఆత్మ అభిషేకం మీ మీదకి ప్రవాహం వలె రాబోతుంది. హల్లెలూయా హల్లెలూయా. నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా. చెప్పాలి, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా,
ఉండాలేనయ్యా, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా. అవునయ్యా యేసయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా. నీ వాక్యం చదివే సమయంలో గురువై ఉండు, ప్రార్థించే సమయం దేవుడు వై ఉండు. నీ వాక్యం చదివే సమయంలో గురువై ఉండు, నేను ప్రార్థించే సమయం దేవుడు వై ఉండు, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, ఆమేన్. దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, అయ్యా నిన్ను విడిచి ఉండాలేనయ్యా యేసయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, యేసయ్యా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా. కన్నీటి సమయంలో తల్లివై ఉండు, అప్పుల్లోన బాధల్లోన తండ్రివై ఉండు, కన్నీటి సమయంలో తల్లివై ఉండు, అప్పుల్లోన బాధల్లోన తండ్రివై ఉండు, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, ఆమేన్ ఆమేన్. దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, నిన్ను విడిచి వెళ్ళాలేనయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా. రాత్రి వేళ సమయంలో వెలుగై ఉండు, మరణపు సమయంలో జీవమై ఉండు, రాత్రి వేళ సమయంలో వెలుగై ఉండు, మరణపు సమయంలో జీవమై ఉండు, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా. మనసారా నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, ఆయన వస్తున్నాడు మన దగ్గరికి, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా. నీ కన్నీరు చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు, నీ అప్పులు సమస్య చూస్తున్నాడు, నీ భయంకరమైన ఇబ్బందులన్నిటినీ చూస్తున్నాడు. హల్లెలూయా, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, ఆమేన్. దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా యేసయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా. వేదన సమయంలో ధైర్యమై ఉండు, శోధన సమయంలో తోడువై ఉండు, ఆమె వేదన సమయంలో ధైర్యమై ఉండు, శోధన సమయంలో తోడువై ఉండు, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, దగ్గర ఉండు ఓ యేసయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, నిన్ను విడిచి వెళ్ళాలేనయ్యా, నిన్ను విడిచి వెళ్ళాలేనయ్యా, నా దగ్గర ఉండు ఓ యేసయ్యా, నా తోడుగా ఉండు ఓ యేసయ్యా, నా నీడగా ఉండు ఓ యేసయ్యా, నా దగ్గర ఉండు
యేసయ్యా 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 నా దగ్గర ఉండు ఓ యేసయ్యా దగ్గర ఉండు ఓ యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి ఉండాలేనయ్యా నిన్ను విడిచి వెళ్ళాలేనయ్యా నిన్ను విడిచి ఉండాలేనయ్యా నిన్ను విడిచి వెళ్ళాలేనయ్యా యేసయ్యా 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 నా దగ్గర ఉండు ఓ యేసయ్యా బా నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నా తోడుగా ఉండు ఓ యేసయ్యా దగ్గర ఉండు ఓ యేసయ్యా నా తోడుగా ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి ఉండాలేనయ్యా నిన్ను విడిచి ఉండాలేనయ్యా నిన్ను విడిచి ఉండాలేనయ్యా విడిచి ఉండాలేనయ్యా యేసయ్యా 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 వేదన సమయంలో ధైర్యమై ఉండు శోధన సమయంలో తోడువై ఉండు వేదన సమయంలో ధైర్యమై ఉండు శోధన సమయంలో తోడువై ఉండు నా దగ్గరే ఉండు ఓ యేసయ్యా నాతోనే ఉండు ఓ యేసయ్యా నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నాతోనే ఉండు ఓ యేసయ్యా నిన్ను విడిచి ఉండాలేనయ్యా నిన్ను విడిచి వెళ్ళాలేనయ్యా నిన్ను విడిచి ఉండాలేనయ్యా యేసయ్యా నిన్ను విడిచి వెళ్ళాలేనయ్యా యేసయ్యా నీతి సూర్యుడా యేసయ్యా పరిశుద్ధుడా యేసయ్యా నీతి సూర్యుడా యేసయ్యా పరిశుద్ధుడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 నా దగ్గర ఉండు ఓ యేసయ్యా నా దగ్గర ఉండు ఓ యేసయ్యా 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 బలమైన అభిషేకం మిమ్మల్ని తాకుతుంది. నా ప్రభు మిమ్మల్ని ఆదరిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. మీరు కుంగి ఉన్న ఆ స్థితి నుంచి నా ప్రభు లేవనెత్తుతున్నాడు. యేసయ్యా 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 నీ ప్రజలకై ఏమైనా చేయగల దేవుడవు నీవని సరిచూశాను. నిన్ను నమ్మినా వారెవ్వరు సిగ్గు చూడక తల ఎత్తెదవు. నీ ప్రజలకై ఏమైనా చెయ్యగల దేవుడవు నీవని సరిచూశాను. నిన్ను నమ్మినా వారెవ్వరు సిగ్గు చూడక తల ఎత్తెదవు. నా ఆధారం నీవే దేవా, నానువను నిండిన రాజా, నా ఆధారం నీవే దేవా, నానువను నిండిన రాజా. రాజాది రాజా వేల దండాలు, దేవాది దేవా కోటి సూత్రాలు. రాజాది రాజా వేల దండాలు, దేవాది దేవా కోటి సూత్రాలు. రాజాది రాజా వేల దండాలు, దేవాది దేవా కోటి సూత్రాలు. రాజాది రాజా వేల దండాలు, దేవాది దేవా కోటి స్తోత్రాలు. రాజాది రాజా వేల దండాలు, దేవాది దేవా కోటి స్తోత్రాలు. అడగక ముందే అక్కరలెరిగి అవసరములు తీర్చిన దేవుడ నీవే. నా స్థితిగతులు ముందే ఎరిగి నన్ను ప్రేమించిన దేవుడ నీవే. అడగక ముందే అక్కరలెరిగి అవసరములు తీర్చిన రాజువు నీవే. నా స్థితిగతులు ముందే ఎరిగి నన్ను ప్రేమించిన దేవుడ నీవే. నా బ్రతుకంత నీతోనే దేవా, నానువనువు నిండిన రాజా. నా బ్రతుకంత ఆధారం నీవే, నానువనువు నిండిన రాజా. రాజాది రాజా వేల దండాలు, దేవాది దేవా కోటి సూత్రాలు. రాజాది రాజా వేల దండాలు అయ్యా, దేవాది దేవా కోటి సూత్రాలు.
రాజాది రాజా వేల దండాలు, దేవాది దేవా కోటి స్తోత్రాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఓ నీ బలమైన ప్రసన్నతకి, నీ బలమైన సన్నిధికి, నీ అభిషేకానికి వందనాలు నాయన. ఇప్పటికే నీ బిడ్డలందరినీ నీ ఆత్మచేత మీరు నింపినందుకు స్తోత్రాలు. నీ బలమైన దైవ సన్నిధి చేత నీ బిడ్డల్ని బలపరిచినందుకు వందనాలు. ప్రతి బంధకాన్ని తెంచివేసినందుకు వందనాలే. ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చినందుకు వందనాలు. ఈ దినమును బట్టి నీ నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభా. ఓ మీ నామే హెచ్చించబడును గాక, మీ నామే గణపరచబడును గాక ప్రభా. ఈ దినము కూడా మీరు మాతో మాట్లాడండి నాయన, మమ్మల్ని దర్శించండి ప్రభా. ఈ దినము ఏకీపిస్తున్న నీ బిడ్డలందరితో నీ ఉద్దేశాలు, ఓ ప్రభా నీ ఆలోచనలు మాతో బయలుపరచమని, మాతో మాట్లాడమని, ప్రాణాత్మ దేహాలతో నీ పాదాలు ఎదుట మేము లొంగిపోతుండగా మీరే మీ ఆత్మచేత మమ్మల్ని నింపి వశపరుచుకొని, ఓ శక్తివంతమైన మాటలు దుర్గములను పాడదేయగలిగి, ఓ శక్తివంతమైన బలమైన మాటలు ఈ దినం విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం. మీరే కృపాధారాలు తెరవమని, మీరే మా అందరితో మాట్లాడమని, తాకమని, ముట్టమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పిల్లరా, ఈరోజు ప్రభు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని మనం చూసుకుందాం. తండ్రి చిత్తము కానివి ఏంటి? ఒకవేళ అవి మనలో ఉంటే జరిగే నష్టం ఏంటి? ఈరోజు తండ్రి చిత్తము కానివి ఏంటో మనం గుర్తించాలి. గుర్తించగలిగితే పిల్లరా తండ్రి చిత్తాన్ని మనం సంపూర్ణంగా చేయగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. అలాగుననే ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. దేవుని స్తోత్రం. తండ్రి చిత్తము కానిది ఏంటంటే పిల్లరా, ఒక్కరైనా, చిన్నవారిలో ఒక్కరైనా నశించిపోవుట పరలోకములో ఉన్న మీ తండ్రి చిత్తము కాదు. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, మనం నశించిపోవుట, పాడైపోవుట, పిల్లల దేవునికి వేరుగా ఉండుట, మనం లోకంలో కలిసిపోవటం, ఇవన్నీ తండ్రి చిత్తం కాదు. ఒక వ్యక్తి నశించిపోతున్నాడంటే, పాడైపోతున్నాడంటే అది దేవుని చిత్తము కాదు. ఏది దేవుని చిత్తం? మనం చూడగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూచి ఆయనందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్న మనము, ఆయన్ని వెంబడిస్తున్న మనము, ఆయన్నే మనము ధ్యానిస్తున్న మనము పిల్లరా, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన ప్రతివాడు నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తండ్రి చిత్తం ఏంటి? మనం నిత్య జీవాన్ని పొందుకోవాలి. మనం నశించిపోకూడదు. దేవుని యొక్క ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలని దేవుడు ఇష్టపడతాడు. అయితే మరి ఇప్పుడు వచ్చిన లోపం ఏంటి? తండ్రి చిత్తం చేయకుండా ఆటంకపరుస్తున్న కొన్ని పరిస్థితులు ఏంటి? మనకు తెలియాలి, మనం చూడాలి, మనం గమనించాలి. మనం బైబిల్ గ్రంథంలో చూస్తే తండ్రి చిత్తము చేయటానికి ఆటంకముగా ఉన్నవి కొన్ని ఉన్నాయి. కొంత లోపం ఉంది. ఏమిటి అదనంటే,
మనం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా చూడగలుగుతాం. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుదాం. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి, అంటే యేసు ప్రభుని చూసిన వారే, యేసు ప్రభుని వెంబడిస్తున్న వారే, యేసు ప్రభుని ఎరిగిన వారే, తెలియని వారి కాదు. వారు చూచి కూడానంట అక్కడ రాయబడి ఉంది, ఆయన్ని చూచి ఉండి విశ్వాసం ఉంచలేదు ఆయన మీద. దేవునికి స్తోత్రం. ఆయన చూసి విశ్వాసం ఉంచకపోవటం వల్ల, విశ్వాసము లేకపోవటం వల్ల అది తండ్రి చిత్తము కాదు. తండ్రి చిత్తం ఏంటి? దేవుని చూసిన వారు ఆయన విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే వారే నిత్య జీవానికి వారసులు, నిత్య జీవాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. నువ్వు నశించిపోవుట, నువ్వు పాడైపోవుట, నువ్వు పతనమైపోవుట అది దేవుని చిత్తము కాదు. అది దేవుని ఉద్దేశమే కాదు. అందుకే అంటున్నాడు, విననొల్లని ప్రజల కొరకే దినమల్లా నా చేతులు చాచుచున్నాను. ఎందుకు చాచుతున్నాడు? నువ్వు నశించిపోకూడదని, నువ్వు పాడైపోకూడదని, నువ్వు నాశనం అయిపోకూడదని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు అవును కదా, దుర్మార్గుడు తన దుర్మార్గులు నశించుట నా చిత్తము కాదు. అది తండ్రి యొక్క చిత్తము కాదు. నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవాలి, నిత్య జీవానికి వారసుడు కావాలి. దేవునికి స్తోత్రం. అందుకే పిల్లరా, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఇక్కడ పేతురు గారు ఆత్మచేత నింపబడినప్పుడు, అప్పుడు వరకు పిరిగివారుగా ఉన్నప్పుడు పిల్లరా, ఎప్పుడైతే దేవుని ఆత్మ పేతురి మీదకు వచ్చిందో అక్కడ జరుగుతున్న సందర్భాలు తెలుసా? ఈ పేతురు యోహానుల ద్వారా, అక్కడ ఉన్న 12 మంది ద్వారా, 11 మంది ద్వారా దేవుడు తన కార్యాలు జరిగిస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు నమ్మట్లా. వారి హృదయాల్లో సందేహం ఉండిపోయింది. అక్కడ ఉన్న మత బోధకుల వల్ల, పిల్లల పరిచయులు, సద్దుకైల వల్ల వారు సందేహంతో ఉన్నారు. ఎందుకు వీరు ఎలా చేయగలుగుతున్నారు అంటే పలుమారులు వారితో ఈ పేతురు గారు తర్కించారు, మాట్లాడారు. వారి విశ్వాసం ప్రభు మీద ఉంచట్లా. ప్రభు మీద వారు విశ్వాసాన్ని పెట్టకపోవటం వల్ల ఆయన పలుమారులు వారితో చెబుతానే వస్తూ ఉన్నారు పేతురు గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూస్తే అపోస్తలుల కార్యాల్లో కొన్నిసార్లు వారిని బెదిరించారంట. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 29వ వచనం, ప్రభువా ఈ సమయమందు వారు బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములు చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యము బోధించినట్లు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఏంటి అక్కడ? ఎందుకని వారంట ఆ సమయమందు వారు బెదిరిస్తున్నారు వారిని, పేతురు గారిని, యోహాను గారిని. అందుకే పలుమారులు ఏమని చెప్తున్నాడంటే అక్కడ, అందుకే నొక్కి వారి చెప్తున్నాడు 4వ అధ్యాయం 10వ వచనంలో, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, వారు తెలుసుకోవాలి ఆయనలోని నిత్య జీవం ఉందని, ఆయనలోని రక్షణ ఉందని, ఆయన ఒక్కడే పాపిని పరిశుద్ధుడిగా మార్చగలిగిన దేవుడని, ఆయన రక్తం వల్ల కడగబడితేనే ప్రజలు మార్పు చెందుతారని తెలుసుకోవలసిన ఆ విషయం వారికి తెలియాలి. అందుకే నేను నొక్కి మరి పేతురు గారు చెప్తున్నారు ఏమని, మీరందరూ అంటే ఎవరు? అక్కడున్న పెద్దలు, అక్కడున్న అధికారులు, అక్కడున్న ప్రజలు, పిల్లరా అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలు కూడా వారందరూ తెలుసుకోవాలి ఆయనలోని నిత్య జీవం ఉందని, ఆయన వల్లే రక్షించబడతామని పేతురు గారు బోధిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇంకొక మాట చూడగలిగితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతున్నాను. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీరు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి. అలాగే చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి, అధికారులకి, వారందరికీ ధైర్యంగా బోధిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని?
క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును. మీ పాపాలు తుడిచివేయబడాలంటే, మీ పాపాలు క్షమించబడాలంటే వేరే మార్గము లేదు. మీరు మారు మనసు పొంది ఆయన వైపు తిరగండి. దేవునికి స్తోత్రం. ఆచారాల వైపు, అలవాట్ల వైపు, పిల్లరా, ఈ విధమైన వీటిల వైపు తిరగటం కాదు, ఇప్పుడు ఆయన వైపు తిరగాలి. అందుకే అంటున్నాడు అక్కడ మనం అపోస్తల కార్యాలు చూస్తే 4వ అధ్యాయం 25వ వచనంలో చదువుతున్నాను, చూడండి. అన్ని జనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభు మీద ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. ఆయనలో రక్షణ ఉందనంటే ఆయన దగ్గరికి వస్తేనే మనము పరలోక రాజ్యం చేరగలుగుతాము. ఆయన రక్తం వల్లే మన పాపాలు క్షమించబడతాయి అని చెప్తే, ఇక్కడ ఏం చేస్తున్నారు? క్రీస్తు మీదను, ప్రభువుని నమ్మిన వారి మీదను, పిల్లరా, ఈ దేవుడిని తెలుసుకోలేని వారు, దేవుణ్ణి ఎరగిన వారు, రాజులైనా కావచ్చు, అధికారులైనా, వీళ్ళందరూ కూడా వారు లెగిస్తున్నారంట. ఈ ప్రభుని ఒప్పుకోవట్లా, ఇష్టపడట్లా. ఇప్పుడు ఎందుకంటే ఈ కలహాలు, ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రజల్లో ఆ యొక్క వ్యర్థమైన వాటి అన్నిటినీ సంభాషణలు తీసుకొచ్చి ఎంతో భయంకరంగా చేస్తున్న రోజులు ఇవి జరుగుతున్నాయి. మన కళ్ళతో మనం చూస్తున్నాం. పిల్లరా, వ్యర్థమైన, ఎందుకని వారు లోక సంబంధులు కాబట్టి లోక సంబంధులుగానే ఆలోచిస్తారు, కానీ దైవ సంబంధులు ఎప్పుడు దైవ సంబంధంగానే ఆలోచిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఏమని రాశాడు అక్కడ, మనం అక్కడ చదవగలిగితే, ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. దేవునికి స్తోత్రం. ప్రజలు లెగిస్తారండి. అయితే మనమేం చేయాలంటే మన విశ్వాసంతో ముందుకు సాగిపోవాలి. మన విశ్వాసంతో ముందుకు వెళ్ళటమే తండ్రి చిత్తం. అక్కడ మనం చూస్తే ఆయన్ని చూచి కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచలేదని రాయబడి. ప్రభుని చూస్తున్న వారే, ప్రభుని వెంబడిస్తున్న వారే, కానీ ఆయన మీద విశ్వాసం లేదు, ఇంకొక దాని మీద విశ్వాసం. వ్యర్థమైన వాటి మీద వారి విశ్వాసం. పిల్లరా, ప్రయోజనం లేని వాటి మీద వారి విశ్వాసం. ఇప్పుడు మన విశ్వాసం ప్రభు మీదకు ఉండాలి. తర్వాత మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుతున్నాను. 64వ వచనం. మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే ప్రభువుని వెంబడిస్తున్న వారిలోనే, ప్రభువుని మేము నమ్ముకున్నామని చెప్పి వెళుతున్న వారిలో కొంతమంది విశ్వసింపని వారు ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. తర్వాత ఇక్కడ ఏమన్నా, మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన యందు అవిశ్వాసం ఉంచిన వారు ఉన్నారు, ఆయన్ని పూర్తిగా విశ్వసించలేని వారు కూడా ఉన్నారు. అక్కడ మనం అదే యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38వ వచనంలో చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే, ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనక మీరు ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఇప్పుడు నమ్మడం అంటే ఏంటి? ఆయన మీద విశ్వాసం ఉంచడమే. అలాగా మీరు విశ్వసించలేదు కనుక, అలాగే నమ్మలేదు కనుక ఇప్పుడు మీలో ఏమి లేదు అంటున్నాడు, వాక్యం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు విత్తనాల గురించి ఉపమానాలు ఎందుకు చెప్పాడు? వారు ప్రభు మీద విశ్వాసం ఉంచట్లేదు కనుక వారు విన్న వాక్యాన్ని వారు ఏమంటే మర్చిపోతున్నారు. అది రాతి నేల మీద పడినట్లుగా, ముళ్ళ పొదలో పడినట్లుగా పిల్లరా అలాగా మారిపోతుంది. ఎందుకని? వారు పూర్తిగా ప్రభు మీద విశ్వాసం ఉంచట్లేదు కనుక. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నారు? ఆయన్ని నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు. ఆయన నమ్మితే పిల్లరా ఆయన వాక్యం నిలిచి ఉంటుంది. అంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే అది తండ్రి చిత్తం. నీలో వాక్యం ఉండాలి, అది తండ్రి చిత్తం. ఇప్పుడు నీలో వాక్యం లేకుండా ఇష్టం వచ్చినట్లు తిరిగేస్తున్నావంటే, నీకు ఇష్టం వచ్చినట్లుగా నీకు నచ్చినట్లుగా బ్రతికేస్తున్నావంటే అది తండ్రి చిత్తం కాదు. నీలో వాక్యం ఉండాలి. పిల్లల యేసేపులో దేవుని వాక్యం నిలిచి ఉంది కనుకనే అతడు తండ్రి చిత్తంలో నిలబడ్డాడు.
తన ఘట్టమును కాపాడుకునడు తెలిసి ఉండటమే తండ్రి చిత్తం అంట. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు తండ్రి చిత్తం అంటే నీ ఘటమును, నీ శరీరమును, నీ ఆలోచనని, నీ మనస్సుని కాపాడుకునే విధానము తెలియకపోతే ఆ తండ్రి చిత్తం కాదుగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసేపు తండ్రి చిత్తములో ఉన్నాడు అనటానికి రుజువు ఏంటంటే ఆ యొక్క రాజుగారి భార్య పాపం చేయమన్నా చేయకుండా పారిపోవటమే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అతనిలో దేవుడి వాక్యం నిలిచి ఉంది. ఆ వాక్యం అతన్ని హెచ్చరిస్తుంది. ఆ వాక్యం అతన్ని పడిపోకుండా, జారిపోకుండా, పాపంలో కూరిపోకుండా ఆ వాక్యం అతన్ని కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, అందుకనే మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే వాక్యం మనలో నిలిచి ఉంటుంది. ఆయన వాక్యం మనలో నిలిచి ఉంటే ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వాక్యం మన బాధల్లో, మన కష్టాల్లో మనల్ని ఓదార్చేది, ధైర్యపరిచేది, మనల్ని తృప్తిపరిచేది. ఆ వాక్యం మనలో లేకపోతే మనం కలవరానికి గురైపోతాం, వ్యాధులకి గురైపోతాం, సమస్యలకి గురైపోతాం. వాక్యం మనలో నిలిచి ఉండాలంటే మనం ఆయన యందు నమ్మిక ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మీద నమ్మిక ఉంచకపోతే వాక్యం మనలో నిలవదంట. ఇప్పుడు చాలామంది అంటారు అండి, వాక్యం చదువుతున్నాను కానీ పాస్టర్ గారు నేను ఎమ్మటే మర్చిపోతున్నానండి, గుర్తుండట్లేదండి. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఎందుకు గుర్తుండట్లేదు? ఆయన మీద పూర్తి నమ్మకం లేదు, ఇంకా విశ్వాసించట్లా. ఒకవేళ విశ్వసించితే వాక్యము నీలో నిలిచి ఉండిపోద్ది. వాక్యము నీకు పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము జ్ఞాపకం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, అందుకనే మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం తండ్రి చిత్తం, దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత మనం 1 పేతురు రాసిన పత్రికలో అక్కడ ఒక మాట ఉంది. 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవక్తన గలవారే, అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయుట దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటండి దేవుని చిత్తం? ఇక్కడ మనం యుక్త ప్రవక్తన కలిగిన వారంగా మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. యుక్త ప్రవక్తన కలిగి నడుచుకోవటం మనం ప్రారంభించినప్పుడు మూర్ఖులైన నోరు మూయడం జరుగుద్ది. దేవునికి స్తోత్రం. వారు నోరు మూయబడుతుంది. దేవునికి స్తోత్రం. యుక్త ప్రవక్తన మనలో ఉండాలి. అదే ప్రభు కోరుకుంటాడు. అదే దేవుని చిత్తం, అదే తండ్రి చిత్తం, అదే దేవుని ఉద్దేశం. పిల్లరా, యుక్త ప్రవక్తన కలిగిన వారిగా మనం మారాలి. యుక్త ప్రవక్తన కలిగిన వారిగా ఉన్నప్పుడే పిల్లరా మూర్ఖులు నోరు ముయ్యబడుతుందన్న సత్యాన్ని మనకిక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు, బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, నిజమే. అక్కడ మనం చూస్తే ఏంటి యుక్త ప్రవక్తన గలవారే నడుచుకోవటం అంటే ఏంటి? మేలు చేసేవారిగా మనం ఉండాలి. ఎవరికి మనం కీడు చేయకూడదు, ఎవరికి మనం అసలు అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు. ఒకరోజు అలాగే జక్కయ్య ప్రజలకి అక్రమంగా వడ్డీ వసూలు చేస్తూ ఉన్నాడు. అతని ప్రవర్తన ప్రజలకి చాలా బాధాకరంగా ఉంది, నష్టాన్ని కలిగించేదిగా ఉంది. వారు చింతించడానికి కారణమయ్యాడు ఎవరు? జక్కయ్య. ఎప్పుడైతే యేసు ప్రభు తన ఇంటికి వెళ్ళాడో తన మనస్సు మార్చబడింది. పిల్లలు, అతడు యుక్తంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ప్రజల దగ్గర ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో, అక్రమంగా తీసుకున్నాడో వారికి తిరిగి మరలా పిల్లలు 4 గంటలు తిరిగి వారికి ఇవ్వడం జరిగింది. యుక్త ప్రవర్తనతో ప్రవర్తించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల, మన జీవితంలో కూడా అక్రమం అనేది మనలో ఉండకూడదు, మోసం అనేది మనలో ఉండకూడదు. మనము అటువంటి వీటికి దూరంగా ఉండి యుక్త ప్రవర్తన కలిగిన వారిగా ముందుకి సాగిపోవాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. యుక్త ప్రవక్తన కలిగి ఉండటమే దేవుని చిత్తం. దేవుని యందు విశ్వాసం ఉండటమే దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మనం బాగా గమనించాలి. దేవుని చిత్తము కానివేదో మనకు అర్థం కావాలి. అర్థం కాకపోతే మనము పిల్లరా అసలు ఆ నిత్య జీవాన్ని మనం చూడలేం, పొందుకోలేం. మనం ఎన్ని సంవత్సరాలు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పినా ఆయన ఎందుకు విశ్వాసం లేకపోతే ఎందుకు ఆ భక్తి? అది వ్యర్థమే కదా, దానివల్ల ఉపయోగం లేదు కదా. ఈ శరీరంలో ఉండగానే మనం ఆయన నమ్ముకోవాలంట. దేవునికి స్తోత్రం. ఈ ఆత్మ ఈ దేహాన్ని విడిచి వెళ్ళకముందే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని మనం నమ్మాలి. అదే చెప్తున్నాడు పేతురు గారు. అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి, అక్కడ ఉన్న పెద్దలకి, అధికారులకి అదే బోధిస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 39వ వచనం, 40వ వచనం, 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. దేవుని స్తోత్రం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. వారితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే వారు నమ్మట్లేదు. యేసు ప్రభుని వారు నమ్మలేదు, ఆయన రక్షకుడని నమ్మలేదు వారు. అందుకే వారితో చెప్తున్నాడు. వారు యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పిల్లరా ఆయన చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది. మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? మన పాపపు జీవితాన్ని, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఆ యొక్క జీవిత విధానాన్ని విడిచిపెట్టి ప్రభులో నూతనంగా మనం ఆ విధమైనది ఏది కూడా ప్రజలకి కీడు కలిగించేది కానీ, ఆపద తెచ్చేది కానీ, నష్టాన్ని కలిగించేది కానీ ఏది మనలోనికి రాకుండా మేలుకరమైనవి మనం చేస్తూ మనం ముందుకు సాగిపోవాలి. మారు మనసు పొందాలి. మారు మనసు పొంది ఆయన అంటున్నాడు, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. దేవుని రక్షణ పొందిన వారు బాప్తిసం నిర్లక్ష్యం చేస్తారు. మారు మనసు పొందిన వారు బాప్తిసం తీసుకోవడానికి నిర్లక్ష్యం చేస్తారు. అలా ఉండకూడదు అంటున్నాడు అక్కడ. వారు బాప్తిసం కూడా తీసుకోవాలి. అప్పుడు దేవుని యొక్క వాగ్దానం వారు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, అందుకే పలుమార్లు చెప్పాడు అలాగా. ఇక్కడ కూడా ఏమని చెప్పాడు? మీ కొరకు నియమించిన క్రీస్తు యేసు ఆయన పంపునట్లును మీరు పాపము తుడిచివేయబడు నిమిత్తమును, మీ పాపం తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు తిరుగుడు. మనం మారడం అనేది చాలా ప్రాముఖ్యము దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం. అందుకే మనం మార్పు చెంది ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అందుకే ఒక చక్కని పాట ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు నచ్చేలాగా, మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా, నా బ్రతుకుకు అది మేలయ్యా. ఎంత అద్భుతమైన పాట దైవ సేవకులు రాశారు. మీకు నచ్చేలాగా, మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా, నా బ్రతుకుకు అది మేలయ్యా, నేను జీవిస్తాను యేసయ్యా, నా బ్రతుకుకు అది మేలయ్యా. అదే ఆనందము, మహదానందము, అదే సంతోషము, నిత్య సంతోషము. అదే ఆనందము, మహదానందము, అదే సంతోషము, నిత్య సంతోషము. మీకు నచ్చేలాగా, మీరు మెచ్చేలాగా నేను జీవిస్తాను యేసయ్యా,
నా బ్రతుకుకు అది మేలయ్యా. నేను జీవిస్తాను యేసయ్యా, నా బ్రతుకుకు అది మేలయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఆయనకి నచ్చినట్లుగా మనం బ్రతకడమే, మనము సాగిపోవటమే, మనం జీవించడమే దేవుని చిత్తమై ఉంది. చూడండి, మరొక మాట చూద్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుని పిల్లల ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఇలాగూ చేయుటే దేవుని చిత్తము. దేవుని ప్రతి విషయంలో మనం దేవుని స్తుతించాలండి. ఇప్పుడు యోబు తనకు నష్టం కలిగింది, తన ఆస్తిని కోల్పోయాడు, తన బిడ్డల్ని పోగొట్టుకున్నాడు. అయినా అక్కడ ఏం చేస్తున్నాడు? దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం అంటున్నాడు. ఇప్పుడు అలా కొన్ని విషయాల్లో మేలు జరిగినప్పుడు, ఘనమైన కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు దేవుని స్తుతించడం పెద్ద విచిత్రం ఏం కాదు. నష్టం కలిగినప్పుడు, మనకి ఆపద ఎదురైనప్పుడు, శ్రమ ఎదురైనప్పుడు, అలాంటప్పుడు మనం దేవుని స్తుతించగలుగుతున్నామా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విషయంలో అంటున్నాడు అక్కడ దేవుని స్తుతించాలి, దేవునికి మహిమ కలుగును. అక్కడ 15వ వచనం నుంచి చూస్తే, ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి. దేవునికి స్తోత్రం. మేలైనది నడుచుకోవటం దేవుని చిత్తం. పిల్లరా, మేలైనది మనం చేయాలి. మనుషులందరికీ అక్కడ మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఇవన్నీ నేర్చుకోవాలి పిల్లరా. తండ్రి చిత్తము కానివేంటో దేంట్లో మనం ఉంటున్నాం. నువ్వు పాపంలో ఉండటం, నువ్వు పాడైపోవటం, నువ్వు తాగుడికి బానిస అయిపోవటం, ప్రతి చెడు వ్యసనానికి నువ్వు బానిసగా మిగిలిపోవటం అది దేవుడి చిత్తం కాదు. ఒక వ్యక్తి తన దేహాన్ని పాడు చేసుకుంటున్నాడంటే దేవుని ఆలయాన్నే పాడు చేస్తున్నాడు, దేవుని గృహమునే పాడు చేస్తున్నాడు. ఎందుకనంటే నా దేహం నా ఇష్టం అంటారు కొంతమంది, నా జీవితం నా ఇష్టం అంటారు. పిల్లరా, ఈ దేహము దేవుడు అనుగ్రహించాడు, ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. కనుక మనము దీన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి, దీన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. అందుకే అన్నాడు అక్కడ మొదటి దశలోని రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమన్నాడంటే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏంటి? మన శరీరాన్ని కాపాడుకోవటం, మన ఆలోచనల్ని లేకపోతే మన ఉద్దేశాలు ఇవన్నీ కాపాడుకోవటం దేవుని చిత్తం. మరి ముఖ్యంగా మన దేహాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవటం దేవుని చిత్తం. ఏమాత్రం జారత్వానికి అవకాశం ఇవ్వకూడదు. ఈనాడు ఎంతోమంది యవన బిడ్డలు పాడైపోతున్నారండి, చెడిపోతున్నారు, భయంకరమైన చెడు వ్యసనానికి బానిసైపోతున్నారు, తమ దేహాల్ని పాడు చేసుకుంటున్నారు. వాటి వల్ల దేవునికి ఎంతగానో పిల్లరా బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. మన దేహాన్ని కాపాడుకోవాలి. ఇది దేవుడి వల్ల మనకు అనుగ్రహించబడింది, దేవుని ద్వారా మనకి ఇవ్వబడింది. ఈ దేహము ద్వారా దేవుణ్ణే మహిమపరచాలి. కానీ మనం దేవునికి అపకీర్తి కానీ, అవమానము కానీ, అపనింద కానీ తెచ్చేవారిగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని చిత్తం కాదు అలా చేయటం. ఇది కాపాడుకోవటమే, పరిశుద్ధపరచుకోవటమే దేవుని చిత్తం. కొంతమంది అంటారు,
ఈ యవన కాలంలో ఎంజాయ్ చేయకపోతే ఇంక ఇప్పుడు చేస్తామండి. మీరు మారు మనసు అంటారు, బాప్తిసం అంటారు, పశ్చాత్తాపం అంటారు, పాపాన్ని విడిచిపెట్టాలంటారు. యవన కాలంలో ఎంజాయ్ చేయాలండి అనేవాళ్ళు ఉన్నారు పిల్లరా. అలాగా ఎంజాయ్ చేస్తే ఏం జరుగుద్ది? అలాగా చేయటం వల్ల నీ దేహం చెడిపోద్ది, నువ్వు అనారోగ్యం పాలవుతావు. దేవుని దగ్గర నీకు భయంకరమైన, చాలా భయంకరమైన తీర్పు దినాన్న నువ్వు నిలబడవలసి వస్తుంది. దేవునికి స్తోత్రం. మనం చేసిన క్రియలకి ప్రతి దానికి మనం లెక్క చెప్పాలి ఆయనకి. క్రియలను బట్టే రేపొద్దున ఆయన జవాబు ఇవ్వబోతున్నాడు. మన క్రియలను బట్టి ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అలా ఉండడం దేవుని చిత్తము కాదు. నువ్వు రక్షించబడాలి, ప్రభు వైపు తిరగాలి, ప్రభువుని తెలుసుకోవాలి. పిల్లరా, నీ దేహము ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి, ఆయన గొప్ప చేయాలి. నువ్వు ఆయన యందు సంపూర్ణ విశ్వాసం ఉండాలి, నీలో వాక్యం నిలిచి ఉండాలి. ఇదంతా దేవుని చిత్తం. ఈ విధంగా మనం ఉండటానికి ప్రయాసపడాలి, ఇష్టపడాలి. పిల్లరా, ఒకవేళ మీలో ఎవరైనా దేవుని చిత్తానికి వేరుగా, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఏవైనా కార్యాల్లో కూరుకుపోతే, ఈ పూట నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రియులారా, నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. ఖచ్చితంగా మీరు పశ్చాత్తాపడండి, ప్రభు పాదాలు పట్టుకోండి. నా ప్రభు మిమ్మల్ని విడిపిస్తాడు, తిరిగి మరలా తన బిడ్డగా మిమ్మల్ని స్వీకరిస్తాడు, అతడు చేర్చుకుంటాడు నా యేసయ్య. ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నందుకే స్తోత్రాలు నాయన. తండ్రి, చిత్తము కానిదేదో మాతో బయలుపరిచారు ప్రభువా. మేము నశించిపోతా, మేము పాడైపోతా నాయనా, అది తండ్రి చిత్తము కాదని, నీ చిత్తము కాదని, మేము నిత్య జీవం పొందుకున్నదే నీ చిత్తమని మీరు తెలియపరిచారు ప్రభా. ఒకవేళ నాయన ఎంతోమంది బిడ్డలు ప్రభా ఇప్పటికే తమ జీవితాలు పాడు చేసుకొని పతనమైపోతుండగా మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డ రక్షించబడాలని ఈ పూట ప్రార్థన చేస్తున్నాము నాయన. నీ వైపు తిరగాలని ప్రార్థన చేస్తున్నామయ్యా, నీ ఎరగాలని ప్రార్థన చేస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మని అభిషేకం ఆ దేశం మీదకి విడుదల చేయండి అయ్యా. ఓ నీ యందు మారు మనసు పొందటానికి, ఓ పాప క్షమాపణ కలిగి నిన్ను తెలుసుకోవటానికి, నీ వరాన్ని పొందుకోవటానికి, నీ యందు సంపూర్ణ విశ్వాసంతో సాగిపోవటానికి నీ పరలోకపు ద్వారాలు తెరవండి అయ్యా. ప్రతి విధమైన అపవిత్రమైన దైపు శక్తులు, వాడి క్రియలు, ఓ గుడ్డిదానాన్ని కలుగు చేస్తున్న అంధకార దురాత్మ శక్తులన్నింటినీ యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. ఈరోజు నీ ప్రజల మనోనేత్రాలు తెరవబడును గాక. ఈ దినము నీ బలమైన కృప యేసు నామములో విడుదలవును గాక తండ్రి. నీ బిడ్డలను దర్శించండి ప్రభా. ఒక్కొక్కరిని ముట్టమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే ఇతర దేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఏకీభవిస్తున్నారో అయ్యా, ఒకవేళ బలహీనముగా ఉండి, నీరసముగా ఉండి కార్యక్రమాన్ని చూస్తున్నారు, ఇప్పుడు యేసు నామములో తాకండి ప్రభా. నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది అని వాగ్దానం చేసిన గొప్ప దేవ అయ్యా. స్వస్థపరిచి యెహోవాని నేనే అన్నావు కదా నాయన. ఇప్పుడే నీ బిడ్డల్ని బాగు చేయమని, స్వస్థపరచమని, ముట్టమని, ప్రతి బలహీనత నుంచి విడుదల చేయమని వేడుకుంటున్నాము తండ్రి. నిశ్చయంగా నీ కార్యమును జరిగించమని, నీ బిడ్డలందరినీ బాగు చేయమని, ఓ తాకమని, ముట్టమని ప్రార్థిస్తూ మీరు ఉన్నతమైన కార్యాలు నీ బిడ్డల పట్ల జరిగించమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకున్న నాము తండ్రి. ఆమె ఏకీవిస్తున్న మీ అందరికీ మరొకసారి నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమె